జగన్ రెడ్డి నన్ను చంపకుండా ఉంటే ఆ 10 ఎకరాల భూమి కోసం తర్వాతైనా పోరాడొచ్చని అప్పట్లో మౌనంగా ఉండిపోయాను. అంతకు మించి ఆ సమయంలో నేను ఏమీ మాట్లాడలేకపోయాను అంటూ ఒక బాధితుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు తన ఆవేదనను వెళ్లగక్కారు. తరతరాలుగా వస్తున్న తన 10 ఎకరాల భూమిని తాడేపల్లి హెలిప్యాడ్ కోసం అమ్మమని అడిగారని, తాను నిరాకరించినందుకు అదే రోజు రాత్రి ఆ భూమిని 22A నిషేధిత భూముల జాబితాలో చేర్చి తనను రోడ్డున పడేశారని ఆయన వివరించారు. అధికార బలంతో ఒక సామాన్యుడి ఆస్తిని లాక్కున్న ఈ ఉదంతం గత ప్రభుత్వ అరాచక పాలనకు అద్దం పడుతోంది. ఈ ఉదంతం విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందిస్తూ రెవెన్యూ వ్యవస్థను గత ప్రభుత్వం ఎలా నిర్వీర్యం చేసిందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని వ్యాఖ్యానించారు. చట్టాలను అమలు చేయాల్సిన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రైవేట్ ఆస్తిని అక్రమంగా ప్రభుత్వ జాబితాలోకి మార్చడం అరాచకానికి పరాకాష్ట అని మంత్రులు, అధికారుల వద్ద పేర్కొన్నారు. తాడేపల్లిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి భూదందాలు జరిగాయని, చాలా రికార్డులకు బ్యాక్ ఫైల్స్ లేకుండా చేసి వ్యవస్థను ధ్వంసం చేశారని వెల్లడించారు. వెంటనే బాధితుడి రికార్డులను పరిశీలించి అతనికి పూర్తి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో భవిష్యత్తులో జగన్ లాంటి వ్యక్తులు అధికారంలోకి వచ్చినా ఎవరి భూములను కబ్జా చేయకుండా ఉండేందుకు చంద్రబాబు ప్రభుత్వం బ్లాక్ చైన్ టెక్నాలజీని తీసుకువస్తోంది. దీనిని డిజిటల్ లెడ్జర్ అని పిలుస్తారు. ఈ సాంకేతికత ద్వారా భూమికి సంబంధించిన ఒకే సమాచారాన్ని నెట్వర్క్ లోని అనేక కంప్యూటర్లలో భద్రపరుస్తారు. దీనివల్ల రికార్డులను హ్యాక్ చేయడం లేదా ఒకరిద్దరు వ్యక్తులు కలిసి రికార్డులను తారుమారు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ప్రజల ఆస్తులకు శాశ్వతమైన, పటిష్టమైన భద్రత కల్పించేందుకే ఈ అధునాతన డిజిటల్ వ్యవస్థను ప్రభుత్వం అమల్లోకి తెస్తోంది.